తెలంగాణ ఎంసెట్ 2024 సంబంధించిన విద్యార్థులకు పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చూసుకున్నది ఇక్కడ తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జూన్ 27 నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ ముఖ్య చేతులు అనమాట. మనకి ఇక్కడ జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం. అంటే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించిన మనము ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి. అదే విధంగా హెల్ప్లైన్ సెంటర్స్ కి మనం వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ టైంలో వచ్చేసి. అదే విధంగా జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్ అవకాశం అనమాట. మనకి ఇక్కడ జూన్ 30 తారీఖు నుంచి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా జూలై 12వ తేదీ మొదటి విడత అయితే రెడీ చేయడం జరుగుతుంది. అంటే ఫేజ్ 1 అనమాట. అదే విధంగా రెండో విడత వచ్చేసి అయితే మనకి ఇక్కడ జూలై 19 నుంచి అయితే స్టార్ట్ కాబోతా ఉంది. లైక్ ఈ విధంగా మనకి ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇన్ కేస్ ఫేజ్ 3 అయిపోయిన తర్వాత ఏమైనా సీట్స్ మిగిలినట్టుంటే ఫేజ్ 4 కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే జూలై 24 నాడు ఇంజనీరింగ్ రెండో విడత సీట్లు కేటాయింపు అనమాట. మనకి యొక్క రెండో విడత సీట్ కేటాయింపు. అదే విధంగా జూలై 30 నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ అనమాట. తుది విడత కౌన్సిలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఆగస్టు 5న తుది విడత కౌన్సిలింగ్ సీట్లు కేటాయింపు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగస్టు 12 నుంచి ఇక్కడ మనకు 16, 17 తేదీలో వచ్చేసి అయితే మీకు ఏదైతే సీట్ వస్తుంది కదా, సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అన్నిటి కూడా కంప్లీట్ గా ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 17 లోపు అయితే మనకి ఇక్కడ అయిపోతా ఉంటాయి. స్పాట్ అడ్మిషన్ లో కూడా మార్గం ద్వారా అయితే విడుదల కానుంది. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. మీకు సీటు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తో స్టేట్ ఉండండి. అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. జై హింద్.